వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. నక్షత్రాలలో లాస్ట్ బట్ వన్కి వచ్చేసాం మనము. ఉత్తరాభాద్ర నక్షత్రము. సో ఉత్తరాభాద్ర నక్షత్రము ఈజ్ రూల్డ్ బై శని అండ్ ఈ నక్షత్రానికి సంబంధించిన 4 పాదాలు కూడాను మీన రాశిలోనే ఉంటాయి. ఓకే, సో మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ ఉత్తరాభాద్ర ఆర్ లగ్న ఆన్ ద నక్షత్ర ఆఫ్ ఉత్తరాభాద్ర. చంద్రుడు కానీ లగ్నము కానీ ఈ నక్షత్రం మీద ఉన్నప్పుడు ఆ పర్సన్కి కొన్ని, అంటే దీన్ని బ్లూ ప్రింట్ అనొచ్చు, అంటే కొన్ని క్వాలిటీస్ అనేవి వస్తాయి. అయితే హారోస్కోప్లో ఉన్న గ్రహాలను బట్టి, ప్లేస్మెంట్స్ని బట్టి ఆ లక్షణాలు కొన్ని ఎక్స్ట్రాడినరీగా కనిపించే అవకాశం ఉంటుంది, కొన్ని కనపడకపోవచ్చు. సో బేసిక్గా అంటే దీనికి ఇది మూలం లాంటిదని చెప్పచ్చు. సో ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు? యూజువల్గా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు చాలా ఇన్నోసెంట్ ఫేస్ తోటి అట్రాక్టివ్గా ఉంటారు. అంటే వాళ్ళ కళ్ళల్లో అమాయకత్వము, ప్యూరిటీ అనేవి అందరికీ కనిపిస్తాయి డెఫినెట్గాను. అలానే వీళ్ళు కన్సర్న్గా చూసే ఒక చూపు కానీ, స్మైల్ కానీ, అవతల వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడాను ఒక్క క్షణము వాళ్ళకి చాలా రిలీఫ్ అనిపిస్తుంది. అండ్ వీళ్ళతో యూజువల్గా మాట్లాడినా లేదా వీళ్ళు ఈ విధంగా చూసేటప్పటికే అవతల వాళ్ళు వీళ్ళకి చాలా అట్రాక్ట్ అవుతారని చెప్పచ్చు. అంటే కొంతమంది చూడండి, అమాయకత్వము, ప్రేమ ఇవన్నీ కూడా వాళ్ళ ఫేస్లోను, కళ్ళలోను, ఎక్స్ప్రెషన్లోనే చూపిస్తారు. దానికి ఒక మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈ నక్షత్రం వాళ్ళకి ఆ ఫేస్లో కానీ కళ్ళల్లో కానీ కనిపించే అవకాశం ఉంటుంది. నార్మల్లీ వీళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్పచ్చు. అంటే ఎవరికి చెడు చేయాలని కోరుకోరు. అండ్ అలానే ఎవరితోనూ భేదం లేకుండా, అంటే వీళ్ళు మనకు అవసరము, వీళ్ళకి మనీ ఉంది, వీళ్ళకి పవర్ ఉంది, వీళ్ళకి లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ కానీ పవర్ కానీ దాంతో సంబంధం లేకుండా అందరితో కూడా వీలైనంతగా మంచి సంబంధాలు మెయింటైన్ చేయడానికి, అంటే మంచి ఫ్రెండ్షిప్ని, రిలేషన్ని మెయింటైన్ చేయడానికే ప్రయత్నిస్తారు. అలానే యూజువల్గా వీళ్ళు లైఫ్లో అంటే ఎవరైనా ఇష్టపడ్డా, నమ్మినా, నచ్చినా వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసే అంతవరకు కూడా వెళ్ళిపోతారు. అయితే ఎట్ ద సేమ్ టైము వీళ్ళకి కొంత షార్ట్ టెంపర్ అని కూడా చెప్పచ్చు. అయితే ఆ షార్ట్ టెంపర్ అనేది జీవితాంతం ఉండిపోయే లక్షణం ఏం కాదు. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇది వాళ్ళు దాన్ని చాలా ఈజీగా మార్చుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ అలానే ఎవరిని ఇబ్బంది పెట్టరు. కానీ వీళ్ళని కనుక, అంటే యూజువల్గా ఎవరి మీద గ్రడ్జ్ పెట్టుకోవడం కానీ కోపం పెట్టుకోవడం కానీ ఉండదు. కానీ అంత మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా సరే వీళ్ళని హర్ట్ చేసినట్టయితే అవతల వాళ్ళ మీదకి అంతే అగ్రెసివ్గా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఎడ్యుకేషన్, యూజువల్గా వీళ్ళకి ఒక విషయం పట్ల, అంటే మల్టిపుల్ విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మల్టీ టాలెంటెడ్ ఉంటారు. అట్లనే ఏ విషయంలో అయినా సరే అద్భుతమైన జ్ఞానము, ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయని చెప్పచ్చు. అంటే కొన్ని సందర్భాలలో వీళ్ళకి, అంటే ఒకవేళ కనుక ప్లానటరీ ప్లేస్మెంట్స్ హారోస్కోప్లో కనుక తక్కువ విద్యని ఇచ్చే అవకాశం ఉంటే, అంటే కొన్ని సందర్భాలలో ఎడ్యుకేషన్ అకాడమిక్గా లేకపోయినా కూడాను బట్ విషయ జ్ఞానము, అంటే ఒక విషయం పట్ల ఉండే జ్ఞానము, ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్, అంటే లైక్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఎంతైతే కెపాసిటీ ఉంటుందో ఒక సబ్జెక్ట్ పట్ల అంత నాలెడ్జ్ వీళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏ విషయాన్నైనా సరే డీప్గా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలానే కళల పట్ల, అంటే రకరకాల ఫైన్ ఆర్ట్స్ పట్ల వీళ్ళకి ఆసక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ రైటింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. గంటలు రాయగలగడము, నావెల్స్ రాయగలగడము అనేది వీళ్ళ స్ట్రెంగ్త్ కింద చెప్పచ్చు. అండ్ యూజువలీ వీళ్ళు కెరియర్ని చాలా తొందరగానే మొదలు పెడతారని చెప్పచ్చు. సమ్టైమ్స్ చదువుతూనే 18-19 ఇయర్స్ అప్పుడే కెరియర్ మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. అట్లానే కెరియర్లో రిమార్కబుల్గా 18, 20 అండ్ 21, 30, 31, 40 ఈ ఏజ్లో రిమార్కబుల్, 28 ఆల్సో రిమార్కబుల్ చేంజెస్ని కెరియర్లో వీళ్ళు చూసే పాసిబిలిటీ ఉంటుంది. యూజువల్గా వీళ్ళ శత్రువులను జయించి
ఏ ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నా హయ్యెస్ట్ పొజిషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని కేసెస్లో చూసినప్పుడు వాళ్ళ కెరియర్ని చాలా కింది స్థాయిలో మొదలుపెట్టి బట్ లేటర్ ఆన్ అంటే వాళ్ళ కష్టంతో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని సందర్భాలలో స్టార్టింగే పెద్ద అవకాశాలు వచ్చేవి. సో కాంప్రమైజ్ అయ్యి కింద స్థాయిలోనే మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. కానీ అంచెలంచెలుగా ఎదిగి వీళ్ళు హయ్యెస్ట్ పొజిషన్స్ని చేరుకునే పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అండ్ యూజువల్గా వీళ్ళ చైల్డ్హుడ్ అంత గొప్పగా ఉండదు అని చెప్పచ్చు. అంటే యూజువల్లీ లైక్ నెగ్లెక్టెడ్ చైల్డ్ అంటారు కదా, అంటే అన్నీ ఉన్నా కూడాను పట్టించుకోకపోవడం వల్ల కొన్ని వీళ్ళకి కొంత ల్యాకింగ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎందుకనంటే వీళ్ళ ఫాదర్ని ఎప్పుడు కూడా ప్రైజ్ చేస్తూ మా ఫాదర్ ఇట్లాగా అలాగా అని చాలా అద్భుతంగా చెప్పుకుంటారు. కానీ తండ్రితో రిలేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఫాదర్ కొంచెము రిలీజియస్గా స్పిరిచువల్గా ఉండడము. అండ్ అంటే మనకి చూడండి కొన్ని సందర్భాలలో కల్చరు ట్రెడిషన్ పట్ల చాలా మూర్ఖత్వంతో ఉండి దీన్ని నువ్వు పాటించకపోతే నీతో రిలేషనే అవసరం లేదు అంటే కొంత మూర్ఖత్వంతో స్ట్రిక్ట్ ఫాదర్ అవడం వలన తండ్రి నుంచి రావాల్సిన సరైన గైడెన్స్ కానీ ప్రేమ కానీ వీళ్ళకి వచ్చే అవకాశం తక్కువ. అయితే వీళ్ళ మ్యారీడ్ లైఫ్ దీనికి ఆపోజిట్గా అద్భుతంగా ఉంటుంది. అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి అర్థం చేసుకునే స్పౌస్ రావడము, భార్య లేదా భర్త, అండ్ సంతానము, వాళ్ళకి కూడా సంతానము కలిగేంత ఆయుష్ దీర్ఘాయుషు వీళ్ళకు ఉంటుందని చెప్పచ్చు. సో మ్యారీడ్ లైఫ్, స్పౌసు, పిల్లలు అండ్ వాళ్ళ పిల్లలు ఇంత వంశాభివృద్ధిని చూసే అవకాశం ఉంటుంది. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి వీళ్ళని అందరూ కూడాను వీళ్ళ వంశంలోనే ప్రత్యేకమైన వారు అండ్ అంటే దే ఆర్ ద జ్యువెల్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే ఒక మనకి వజ్రం లాంటి వాళ్ళు అంటారు కదా, సో ఆ కైండ్ ఆఫ్ వీళ్ళు మన మొత్తం కుటుంబంలోనే అద్భుతమైన వ్యక్తులు అనే పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్లీ లాంగ్ లైఫ్ ఉంటుంది అండ్ అలానే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా ఉండవు. అండ్ ఇంకొకటి వీళ్ళు కొన్ని అనారోగ్య సమస్యలని యూజువల్గా పట్టించుకోరు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని వాటిని పెద్దగా పట్టించుకోరు. అండ్ ఎలా ఉంటుందంటే దాహం వేసినప్పుడే బాగు చదువుదాం అన్నట్టు హెల్త్ సీరియస్ ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ని వెతకడం మొదలు పెడతారు. సో ఆ విషయంలో కొంచెము నెగ్లెక్ట్గా ఉంటారని అయితే చెప్పచ్చు. అండ్ యూజువల్లీ వీళ్ళకి కొంత పెరాలసిస్ కైండ్ ఆఫ్ అట్లానే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ కొంతవరకును ఇటువంటివి డైజెషన్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇటువంటి ఇష్యూస్ ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలనంటే గుడ్ నేచర్, ఎట్ ద సేమ్ టైము వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ బద్ధకం అంటే ఏంటో తెలియదు. సో ఏ పనిని తీసుకున్నా సరే, ఎంత కష్టమైన పని అయినా సరే అంకిత భావంతో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఫెయిల్యూర్ వచ్చినా ఏమొచ్చినా కూడాను వీళ్ళ పట్టుదల అయితే వదిలిపెట్టరు. సో ఈ విధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళ జీవితము ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఇది ఏంటంటే దిస్ ఇస్ లైక్ ఏ బ్లూ ప్రింట్. అంటే మన జీన్స్ పేరెంట్స్ నుంచి మనకి ఎలా వస్తాయో తర్వాత మన స్పెషల్గా మన వ్యక్తిత్వం అనేది ఎలాగా నిర్మించుకుంటామో అలానే నక్షత్ర ప్రభావము వలన కొన్ని రకాలైన లక్షణాలు మనకు వస్తాయి. సో అయితే ఏంటంటే హారోస్కోప్లో ఉన్న మిగిలిన ప్లేస్మెంట్స్ని బట్టి వాటిలో కొన్ని డామినెంట్గా కనిపిస్తాయి, కొన్ని అంతర్లీనంగా ఉండిపోతాయి. సో ఇది నక్షత్రాలకు సంబంధించి ఉత్తరాభద్ర నక్షత్రము. ఇంకొక నక్షత్రం ఉంది అండ్ దట్ ఈజ్ రేవతి. అండ్ దీని తర్వాత నేను అభిజిత్ నక్షత్రం గురించి కూడా కొంత రీసెర్చ్ చేసి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.